వారి గుండెల్లో శాశ్వతంగా ముద్ర వేసుకున్న మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 62వ జయంతి ఉత్సవాలు నల్గొండ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాం, ఒక వ్యాపారి ఇంటి దగ్గర ఉన్న ఒక వ్యాపారి కూడా అతనికి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా అతన్ని ఘనంగా పూజించడం కాకుండా అతను చనిపోయినప్పుడు కూడా 2 సంవత్సరాల నుంచి తనని ఒక వీడని లాగా వెంటబడుతుందని, అతని మరణాన్ని తను జీర్ణించుకోలేకపోతున్నాను 2 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాడు. విషన్న వదనాలతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉండడం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం, దాదాపు నరేందర్ రెడ్డిని ప్రత్యేకంగా చూడొచ్చు. అతను ఉదయం నుంచి కూడా కన్నీళ్ల పర్యమతం అవుతున్నారు. తన తండ్రి చనిపోయిన దానికంటే నేను ఎక్కువ బాధపడుతున్నానని చెప్తున్నాడు. స్పష్టంగా మనం చూడొచ్చు, గుళ్ళోనే ఒక రాజశేఖర రెడ్డి ఒక ఫోటో ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏ విధంగా పూజిస్తున్నారు అంటే మనం చూసుకోవచ్చు. కేవలం ఒక వ్యాపారి సంబంధం లేని విషయంలోనే తనకే ఇంత ఉంటే సంక్షేమ పథకాల వల్ల, అభివృద్ధి పథకాల వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు ఇంకా కన్నీరు మున్నీరైపోతున్నాయి. నరేందర్ రెడ్డి గారు చెప్పండి, మీకు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న బంధం ఏంటి? మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఈరోజు నిజంగా నా ఇంటి పెద్దను పోగొట్టుకున్న దానికంటే కూడా చాలా బాధగా ఉంది. ఎంతోమంది పేద హృదయాలని నిలిపిన మహా గొప్ప నేత. ఈరోజు ఎందరో అనుకుంటారు ఒక్కడు పోతే ఏమవుతుందని. ఆ ఒక్కడు పోతే ఏం జరుగుతుందో చూస్తున్నాం. మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది. ఈరోజు ప్రతి విషయాన్ని కూడా చూసినట్లయితే అతను ఉన్నప్పుడు ఎంత మంచిగా నడుస్తుండే. ఈరోజు 104 సేవలు, 104, 108 సేవలు, ఎంతోమంది నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ అయిన ప్రతి 5 నిమిషాలకే కుయ్యి అనుకుంటూ వచ్చి ఎంతోమందిని ప్రాణదాత చేసింది. అలాంటి వెహికల్ కూడా ఈరోజు పక్కన పడే దుస్థితి ఏర్పడింది. ఈరోజు అతను నిజంగా సరే, దేవుని తిరుపతి వెంకటని మేము చూడలేకపోయాం. పేరు రాజశేఖర్ అయిన తిరుపతి వెంకట కంటే కూడా ఎక్కువగా మనం పూజించే వ్యక్తిగా ఆయన్నే మేము గురువుగా స్వీకరించి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పి ఆయన పూజిస్తున్నాను. ఈరోజు నేనే కాదు, నా చిన్నారి సైతం ఈరోజు ఈ కార్యక్రమం చూసి నేను స్కూల్కి వెళ్ళండి డాడీ అని చెప్పి మారా వేసి కూర్చుంది. ఇలాంటి దుస్థితి ఇలాంటి ఎవరికి రాకూడదు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు కనిపించిన దేవుడు ఎవరైతే కనిపించిన దేవుడు రాజశేఖర రెడ్డి, వారి ఆశయాల సాధన కోసం ముందుండి కృషి చేస్తామని, ఆయన ఆశయం ఏదైతే ఉందో దానికోసం మేము కట్టుబడి ఉంటామని చెప్పి ముందు ఆయన చేసిన కార్యక్రమాలను కూడా తీసుకెళ్తామని చెప్పి ఈరోజు నాకున్న చిన్న వెహికల్ కూడా 108గా మార్చుకున్నాను. ఆయన చేసిన ఇన్స్పైర్ 108 వెహికల్ ఏ విధంగా ఉంటుందో, నా దానికి ఒక చిన్న లైట్, దానికి ఒక సైరన్. ఈ మధ్య ఎన్నో యాక్సిడెంట్లు హైవేలని ప్రత్యక్షంగా చూసి నేను తీసుకొచ్చి ఇక్కడ కామినేని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా కేరళలో మన అయ్యప్ప దగ్గర వెళ్తుంటే కూడా అదే ఇన్సిడెంట్ జరిగింది. నేను చూశాను, నువ్వు ఏంది బాబు నువ్వు ఇలా తీసుకెళ్తున్నావు అంటే, మా రాజశేఖర రెడ్డి గారు నేర్పించారు మాకు మంచి పనులు అని చెప్పి. వారు నాకు ప్రత్యక్షంగా నాకేమి ఇవ్వకపోయినా వారు మాట్లాడే తీరరు. నేనున్నానని చెప్పి చిన్న అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అని చెప్పి మాట మమ్మల్ని చాలా కలిసి వేస్తుంది. అన్ని వర్గాల ప్రజల్లో కూడా చెదరని ముద్ర వేసుకున్నాడు. అతని తీర్పు చంపకాలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వీడియో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.